1919 ఏప్రిల్ 13న అమృత్సర్లోని జలియన్వాలా బాగ్లో జరిగిన రక్తపాతం భారత స్వాతంత్ర్య పోరాటంలో ఒక మలుపు. ఆ రోజు వేలాది మంది ప్రజలు శాంతియుతంగా సమావేశమయ్యారు. కానీ జనరల్ రెజినాల్డ్ డయర్ ఆదేశాలతో బ్రిటిష్ సైన్యం వారిపై కాల్పులు జరిపింది. వందలాది మంది అమాయకులు చనిపోయారు. ఆ ఘటన ఆయన మనసును బాగా కదిలించింది. ఆయనే భారత స్వాతంత్ర్య సమరయోధుడు, జలియన్వాలా బాగ్ హత్యాకాండకు ప్రతీకారం తీర్చుకున్న వీరుడు సర్దార్ ఉధమ్ సింగ్. జలియన్వాలా బాగ్ హత్యాకాండ జరిగినప్పుడు ఉధమ్ సింగ్ అప్పట్లో ఒక యువకుడు. ఆ రోజు జరిగిన దారుణాన్ని తన కళ్లతో చూసి ఆయన ఒక ప్రతిజ్ఞ చేశాడు: ఈ అమాయకుల రక్తానికి నేను ప్రతీకారం తీర్చుకుంటాను. ఆయన తరువాత కొంతకాలం భారతదేశంలో గుప్తంగా పనిచేసి ఆపై ఇంగ్లాండ్కు వెళ్లారు. ఆయన తనను ఒక ఫోటోగ్రాఫర్గా, కార్మికుడిగా చూపిస్తూ బ్రిటిష్ అధికారుల కదలికలను గమనించారు. జలియన్వాలా బాగ్ హత్యాకాండకు ప్రధాన బాధ్యులలో ఒకరైన రెజినాల్డ్ డయర్, అప్పటి పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్, లండన్లో ఉన్నాడు. ఉధమ్ సింగ్ సంవత్సరాల పాటు సహనంగా ఎదురుచూశారు. మార్చి 1943న లండన్లోని కైక్స్టన్ హాల్లో జరిగిన ఒక సభలో మైకేల్ ఓడ్వైర్ ప్రసంగిస్తుండగా ఉధమ్ సింగ్ అక్కడకు వెళ్లి తన తుపాకీతో ఆయనను కాల్చి చంపాడు. ఆయన వెంటనే పట్టుబడ్డాడు. కాని ఆయన ముఖంలో భయం లేదు, గర్వం మాత్రమే ఉంది. జూలై 1941న లండన్లో ఉధమ్ సింగ్ను ఉరితీశారు. ఉరికి ముందు ఆయన అన్న మాటలు ప్రసిద్ధి చెందాయి: నేను నా దేశం కోసం మరణిస్తున్నాను. నా మాతృభూమి కోసం నేను గర్వంగా ఈ బలి ఇస్తున్నాను. భారతదేశం ఆయనను వీరుడిగా గుర్తించింది. ఆయనను షహీద్ ఉధమ్ సింగ్ అని పిలుస్తారు. జలియన్వాలా బాగ్లో అమరుల కోసం ఆయన చేసిన త్యాగం భారత యువతకు స్ఫూర్తిగా నిలిచింది.